ప్రభు, నీవు నీతిమంతులకు నీ విధులు న్యాయమైనవి, ఈ దాసుని ప్రేమతో పిత పుత్ర పవిత్ర ఆత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. ఈరోజు శుభవార్తలో ప్రభు ఆపదలో ఉన్నటువంటి మనిషికి మేలు చేయడయా కీడు చేయడయా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువుని తప్పుపట్టాలి అని చెప్పి మంచి చేస్తే ఎందుకు చేశావు అని చెప్పి ప్రశ్నలు తరుణాలను చూస్తూ ఉన్నాం. మంచి చేయడానికి సాంప్రదాయాలు, రూల్స్ అవన్నీ కూడా నిలబెట్టి మంచి చేయగలిగితే మంచిని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలాంటి మంచి గుణాన్ని, హృదయాన్ని మనలో ప్రేరేపించి గమనించమని, తద్వారా నడుచుకోవాల్సిన శక్తి అనుగ్రహించమని దివ్యపూజలు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాం. ఈనాటి పూజాబలి చనిపోయినటువంటి శివరమ్మ అంతర్య ఆత్మవిశ్వాసం కోసం అర్పించబడుతుంది. మరి ఆత్మహత్య విశ్వాసాన్ని అనుగ్రహించమని, భగవంతుని ముఖాన్ని దర్శించినటువంటి దర్శనాన్ని బట్టి ఇవ్వవచ్చి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైన పూజలు యోగ్యంగా అంగీకరించడానికి ముందు మన బలహీనతను, అయోగ్యతను ఒకసారి గుర్తు చేసుకొని ప్రభువును సాగలుకొని సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను, సహోదరి సహోదరుల మీ చెంతను మా పాపమును ఒప్పుకొనుచున్నాము. ఏదైనా మనము చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పొరపాటును చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల మీరును నా కొరకు ప్రార్థించమని ప్రతిమానుకుంటున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి నిత్య జీవములకు చేర్చుటకు కాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్మల్ని రక్షించితివి, నీ బిడ్డలకు దత్తత వాక్యము మాకు దయచేసితివి. నీకు ప్రియమైన పుత్రులను జారితో చూడము. క్రీస్తు నమ్ముకున్న వారి నుండి నిజ స్వాతంత్ర్యమును, శ్వాస వారసత్వమును పొందుతున్న కాక. నీకు పవిత్ర ఆత్మను కలసి యుగ యుగములో జీవించుతూ పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవులను చేయించున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, అన్యులు సైతం చేయలేరని మహాదారుణమైన వ్యభిచార దోషము మీ అందు ఉన్నదని వదంతి కలదు. ఏదైనా ఒకడు తన సవతి తల్లిని ఉంచుకొని ఎనగా ఆయనచో మీరు ఎట్లు ఇంకనూ గర్వింపగలరు? మీరు శోకింపవలదా? అట్టి వ్యక్తిని మీ నుండి బయటికి గెంటివేయవలను. వాస్తవంగా శారీరకంగా నేను మీకు దూరంగానే ఉన్నాను, నా ఆత్మ మీతోనే ఉన్నది. నేను మీతో ఉన్నట్లుగానే భావించి మన ప్రభువు యేసు నామమున ఆ దారుణం చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పుతిని. మీరు సమావేశమగునప్పుడు నేను ఆత్మ ద్వారా మీతో ఉంటును కనుక మన ప్రభువు యేసుక్రీస్తు శక్తి వలన ఆ వ్యక్తి శారీరకంగా నాశనమగుటకై వానిని సైతానికి అప్పగించి వేయుడు. అప్పుడు ప్రభు దినమున వాని ఆత్మ రక్షింపబడదు.
గర్వించుట మీకు సముచితము కాదు. కొద్దిపాటి పులిసిన పిండి తనంతను పులియ చేయమని మీకు తెలియదా? పాపమును ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలెను. అప్పుడు మీరు ఏ మాత్రము పులియని కొత్తది అగు పిండి కొనే ముందురు. నిజంగా మీరు అట్టి వారిని నాకు తెలియను. ఏదైనా పాస్కా గొర్రెపిల్లయకు క్రీస్తు పనిచేయబడలేదు. కాబట్టి ద్వేషము, దౌష్ట్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజానికి సత్యం అను వాటితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందాము. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. నీవు దుష్టత్వమున ఆనందించు దేవుడు కావు. చెడుతనములకు నీ యొద్ద చోటు లేదు. గొప్పలు చెప్పుకొని వారిని సహింపవు. పాపము చేయి వారిని అసహించుకుందువు. అందరూ ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. అబద్ధములాడు వారిని నాశనం చేయును. మోసగాలను హత్య చేయు వారిని ప్రభు అసహించుకొనును. అందరూ ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. కానీ నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందించెదరు. నిరతము సంతోషముతో దానం చేయుదురు. వారిని రక్షించుము. నీ నామమును ప్రేమించు వారు నిన్ను తలంచుకొని ప్రమోదము చెందుదురు. అందరూ ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వారిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక. పునీత లూకాసు రాసిన శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త అధ్యాయం 6 పవిత్ర వచనములు 6 నుండి 11 వరకు. లూకా శుభవార్త అధ్యాయం 6 పవిత్ర వచనములు 6 నుండి 11 వరకు. యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములకు వెళ్ళి ఉపదేశింప ఆరంభించారు. అచ్చట కుడి చేయి కూర్చపోయిన వాడు కూడా ఉండేది. విశ్రాంతి దినమున హస్తపరచనతో యేసుపై నేరము మోపవచ్చిన ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు వచ్చి ఉంది. వారి ఆలోచన గ్రహించిన యేసు పూజ చేయవాడితో లేచి మా మధ్య నిల్చుండుము అని అట్లే లేచి నిలబడారు. ఆయన వారితో విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, జీవితం రక్షించడం న్యాయమా, జీవితం నాశనం చేయడం న్యాయమా అని నేను ప్రశ్నిస్తున్నాను అని చుట్టుపక్కల అది చూసి వారితో నీ చేయి చాపను వాడనే చేయి చాచను, వాడి చేయి బాగుపడను. అది చూసి వారు వెళ్ళిపోకుండా యేసును ఏమి చేయుదుమా అని అంతనప్పుడు చేయసాగింది. క్రీస్తునాథుని ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, క్రమశిక్షణ పేరిట, నియమ నిబంధనల పేరిట, రూల్స్ పేరిట మనిషిని సరిద్దడానికి బదులుగా ఇవన్నీ చెప్పి ఈ రోజుల్లో పదం తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్టుగా మనకు అవపడుతుంది. ఈ గోవలోనే ప్రభు అంటాడు, మనిషి ప్రాణం కన్నా ఏ క్రమశిక్షణ కానీ, ఏ నియమ నిబంధనలు కానీ, ఏ రూల్స్ కానీ ఎక్కువ కాదంటాడు.
మనిషి ప్రాణం కంటే ఇవన్నీ ముఖ్యమా? కాబట్టి మనిషి ప్రాణమే విన్నాను, మనిషి ప్రాణమే అత్యంత గొప్పది, విలువైనది. అందుకే విశ్రాంతి దినమున తాను ఏం చేయబోతున్నాడా అని చెప్పి పరిచయం ధర్మశాస్త్ర బోధకులు ఎదురు చూస్తూ ఉంటాను. అక్కడ ఊచి చేయి వ్యక్తిని స్వస్థపరుస్తాడా లేదా అని చెప్పి వచ్చి ఉన్నాను. ఏదో ప్రభు వాడిని మధ్యలో పిలిచి నిలబెట్టి అడుగుతున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? మనమైతే ఏం చేస్తాం? భూమిలో చెప్పి పక్కకు పోతాం, నియమ నిబంధనలు చెప్పి పక్కకు పోతాం. ప్రభు తాను జరగబోయేది తెలిసి కూడా, పరిచయం ధర్మశాస్త్రంగా పొంచి ఉన్నారని తెలిసి కూడా ప్రభు విశ్రాంతిగా మేలు చేయడానికి తాను ముందుకు వచ్చాడు. పూజ చేయడానికి వారి చేయి చాపలు చెప్పగానే చేయి బాగుపడింది. అది చూసి పరిచయం వెళ్ళిపోకుండా మరి అతను ఏం చేయాలా, ఎలా పునరుద్ధరించాలా అని చెప్పి మరి సమాలోచన చేస్తున్నట్టుగా శుభవార్తలు చివరి వచనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు శిష్యులు చెప్పుకొని మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? మన సహోదరులు ఎవరైనా సరే ప్రమాదంలో ఉండి, అవసరంలో ఉండి ఏ విధంగా స్పందిస్తూ ఉంటాం? శిష్యుని వేరైనా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, లేక ఇగో ఈ రూలు ఆ రూలు అని చెప్పి వెలిగిపోతూ ఉన్నామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రాణానికి తెగించేనా, రాబోయే ప్రవేశనామా ఆలోచించకుండా ప్రమాదంలో ఉన్నవాడిని, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వగలిగి దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాంటి మనసు హృదయాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సమస్య సర్వేశ్వర మీకు స్తుతికరణ గాక. ఏదైనా సపములు నివుదారత వల్ల పొందితిని భూఫలములు మానవ సముద్రతలకి మా ఆహారంగా ఉంటుంది. సర్వేశ్వరుడు సర్వకాలము స్థితింపబడును గాక. సమస్య సర్వేశ్వర మీకు స్థితికరణ గాక. ఏదైనా విమర్శించిన చాలా సమయం పొందుకుని లక్ష్య ఫలములు మానవ సముద్రతలకి మా ఆనందంగా ఉంటుంది. సర్వేశ్వరుడు సర్వకాలము స్థితింపబడును గాక. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే ఈ పూజ సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపుడు. ప్రభువుల నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బడిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును, శాంతి స్వభావమును నీ వరముగా దయచేయి. ఈ అర్పణ ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవం పూజించు భాగ్యమును మాకు ప్రసాదించు. మేము దివ్య కార్యములు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సంఖ్యత కలిగి జీవించినట్టు
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు ఇప్పుడు మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావుల పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించగా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింపగించితివి. అతని పరిపూర్ణతను మా అందరికి భాగములు వస్తుంది. అతడు దైవ స్వభావం కలిగి ఉన్న తనను తాను వ్యక్తులు చేసుకునేను. శిలువ యందు దారపోసిన తన రక్తం ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసిగను. కావున సర్వం పండిన అత్యంత గౌరవ పాత్రుడై అతన్ని విధించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, ప్రలోభులతో ఏకమై దేవుడు యొక్క గీతంతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, అలాగే సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 ప్రలోభము, ప్రలోభము నీ దేవుడు నిండియుండగా అపూర్ణమైన స్థానం తాము నామమును ధరించి వారిని అపూర్ణమైన స్థానం. ఓ ప్రభువా, నీవు ఇంకముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత్వము నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి గురించి శిష్యులకు ఇచ్చుచూ, మీరందరూ దీనిని తీసుకొని ఇచ్చినప్పుడు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా దేవ, దివ్య సంప్రసాదము ఆరాధించుచున్నాము. ఆ విధమునై భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చూయించాడు. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారం నా జ్ఞాపకార్థము చేయండి. నా ప్రభువా, నా దేవా, దివ్య సంప్రసాదమును ఆరాధించుచున్నాను. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించడం, మీ ఉత్థానమును చాటడము, మీరు మరలా వచ్చి వరకు వేసియుండును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సుఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్మందరినీ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని దిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొని మా కాంచి జగద్గురువులు, మా ఉడమల బాబా పీఠాధిపతులు, గురువులందరితో పాటు మమ్మందరినీ నీ ప్రేమయందును విశ్వాసమందును ఉత్సాహమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని నీ దివ్య వికాసంలోనికి చేర్చుకున్నాము. మా అందరికీ దయచూపి దేవుని కంటే తెలియని మరియమాతను, ఆమె భర్త పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి బయటపరచుకోవాలి.
క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యకు మీకు యుగయుగములు గౌరవమైనది. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను అందరము కలిసి భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాటను మాకు నేర్పనుగ్రహించండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి. మమ్ము సొంతయందు ప్రవేశించుకునేవాక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజులలో అందరికీ శాంతిని సమాధానము ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన మేమందరం పాపం నుండి ముక్తులపై ఎట్టి గ్రద్దలకు గురి కాకుండా కాపాడు. మేము మోక్ష ఆనందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రావాలి నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని నీ అపోస్తలతో వచించినప్పుడు పోయిన యేసువ, మా పాపమును పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపును. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగయుగములు జీవించు పరిపాలించు. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో యేసులో శాంతిని సమాధానము సంతోషాన్ని ఒకరితో ఒకరు తెలుపుకుంటారు. యేసుక్రీస్తువా, మేము లోపల మీ శరీరము రక్తము మాకు కింపుగాను నడగాను కదా, మీకెందుకు మాకు శరీరము భద్రతలను అవసరం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాలుడు క్రీస్తు ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరం ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించడం నేను పాల్గొన్నాను, కానీ మీరు ఒక మాట పలికిన క్రీస్తు రక్తంలో అందరూ మనందరినీ నిత్య జీవము కాపాడుకుంటాం. పరిశుద్ధ పాపలు వేరునట్టుగా ప్రలోభములను మా యొక్క తండ్రి, మీ నామం పొందిగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము ప్రలోభములను వేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పించండి. మా యొక్క వారిని మీరు మన్నించినట్లు ఆ యొక్క మీరు మన్నించండి.
చోట ప్రవేశిస్తున్న ఎవరు సాధ్యతాలు ఏ మాటలు ఎన్నో వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశ్రయించిన వారు మీరే మీ గర్భాలను చేసి ఆశ్రయించుకున్న వారు శిష్టాన్ని మా సర్వేశ్వరి యొక్క మాట ఆ ఆత్మను మాకు నిర్మాణంగా మహిమకలుగా ఆదిలో కలిగినట్టు లోకములకు వెలుగును నేనే నన్ను అనుసరించమని అంధకారం యొక్క జీవ వెలుగును పొందునని నాకు చెప్పుచున్నాను. రేపు ఆరోగ్య మాత పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని రేపు పూజా బలి ఉదయం 8:30 గంటలకు ఉండి కుటుంబ సమేతంగా మీ టీవీలు మొబైల్స్ ల్యాప్టాప్లను కూర్చొని పూజా బలి వీక్షించి మర్యాదల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఆ దేవుని దీవెనలు కుటుంబ సమేతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా పూజలు అర్పించుకున్న వాళ్ళు ఉంటే దయచేసి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. వీలైన వాళ్ళు మరి ప్రకాశంపేటలో ఉన్న వాళ్ళు కష్టాల కింద రాయించుకోవాల్సిందిగా ఇతరులు వాట్సాప్ ద్వారా ఆ సందేశాన్ని ఉద్దేశము ఎవరు అర్పిస్తూ ఉన్నారో వాట్సాప్ ద్వారా పంపిస్తే అర్పించడం జరుగుతుంది. ఉన్న వాళ్ళు మరి డబ్బు అంటారా అది గూగుల్ పే కానీ ఫోన్ పే ద్వారా కానీ పే చేయవచ్చు. గమనించి మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర ప్రేమలో జీవించడము ఈశ్వరుడికి